నాలాయిర దివ్య ప్రబంధములోని తిరువాయ్మొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాశ్రములతో ఉన్న ఈ తిరువాయ్మొళి నాలాయిర దివ్య ప్రబంధములో 110 పాశ్రములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్వారు ప్రతి పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకు ముందు మొదటి పత్తును చూశాము. ఇప్పుడు రెండో పత్తులో నమ్మాళ్వారు మనకు మన అహంకార మమకారములను పోగొట్టుకొని మనము ఆ భగవంతుడిని సేవించినట్లయితే ఆ స్వామిని మనము తప్పకుండా చూడగలము అని చెప్పుకుంటూ వచ్చారు. నిన్న తిరువాయ్మొళి రెండో పత్తులోని 1-2 భాగములను చూశాము. ఈరోజు తిరువాయ్మొళి రెండో పత్తులోని 3-4 భాగములను చూద్దాము. తిరువాయ్మొళి రెండో పత్తులోని 3వ భాగము. ஊனில் வாழுயிரே நல்லை போன்னை பெத்து வானுல பெருமான் மதுசூதன் என் அம்மான் தானும் யானும் எல்லாம் தன்னுள்ளே கலந்தொழிந்தோம் తేనుం పాలుం నెయ్యం కన్నెలం అమృతం ఒత్తే. నా శరీరంలో సుఖపడే ఓ మంచి మనసా, మంచి దానవు అయిన నిన్ను పొందడం వలన తేనె పాలు బెల్లము నెయ్యి వలె అమృతము వంటి నా స్వామి నేను ఒకరిలో ఒకరు కలిసిపోయాము. రెండో పాశ్రం. ఒత్తా ఆరమేకరై ఇల్లయ్యాయ్ మామాయా ఒత్తాయ్ ఎప్పొరొట్టుకొమ్ముయిరా ఎన్నై పెత్త అత్తాయాయ్ తందయ్యాయ్ అరియాతన అరివేత్త అత్త నీ చైతన్య అరియేనే. నీకంటే గొప్పవారే లేని ఓ మాయాలోలుడా, అన్ని వస్తువులకు ఆత్మవై ఉన్న నువ్వు నాకు తల్లి తండ్రి అయ్యి నాకు తెలియరాని అన్నిటినీ తెలిపినా భక్తితో నువ్వు చేసిన పనులను నేను తెలుసుకోలేకపోతున్నాను స్వామి. మూడో పాశ్రం. అరియా కాలత్తుళ్ళే అడిమై కണ്ണாம்பு శైవిత్తు అరియా మామాయత్తు అడియేనై వైతాయాల్ అరియామై కురళాయ్ నిలం మావలి మూవడి ఎండ్రు అరియామై వమ్లిత్తాయ్ ఎనతో ఆవియుల్ కలందే. వామనుడవై వచ్చి బలిచక్రవర్తి వద్ద నుంచి మోసముతో 3 అడుగుల భూమిని దానముగా అడిగి తీసుకుని ఎవరికి తెలియరానంత ఎత్తుకు ఎదిగి మొత్తము ఈ భూమినంతా తీసుకున్నట్లుగా గొప్ప అజ్ఞానపు మాయా సంసారమును ఉన్న నాకు నీ కైంకర్య సేవ అనే గొప్ప భాగ్యమును ప్రసాదించి ఏమీ తెలియని నా మనస్సును తీసుకుని నీ భక్తుడిగా చేసుకున్నావా స్వామి. 4వ పాశ్రం. ఎనతో ఆవియుల్ కలందా పెరునల్ ఊతవి కైమారు ఎనతో ఆవి తందొళిందే నీ ఇనిమేల్వు తెంబతూ ఉండే ఎనతో ఆవియం నీ ఒళిరేலும் ఉందయందాయ్ ఎనతో ఆవియారియా నార్దందా నీ కొండాకినయ్యే. నా ఆత్మ లోపల కలిసిపోయిన నీకు నా ఆత్మనే సమర్పించుకుంటున్నాను స్వామి. ఇంతకన్నా ఇవ్వగలిగేది నా దగ్గర ఏమున్నది కనుక, అయినా నా ఆత్మని ఇవ్వడానికి నేనెవరిని? లోకములు 7 మింగిన నా స్వామి, ఓ మాయాలోలుడా, నా ఆత్మను నాకు ఇచ్చినట్లే ఇచ్చి ఎలా తీసుకున్నావో. 5వ పాశ్రం. ఇనియార జ్ఞానంగాళాళు ఎడకాళెలాతాయందాయ్ కనివార వీటింబమై ఎన్ கடல் படாமுதே தனியேன் வாழ் முதலே பொழிலேளும் ஏனமொன்றாய் நுனியாறு கோட்டில் வைத்தாய் உனபாத்தும் சேరందేనే. గొప్ప గొప్ప జ్ఞానముల చేత కూడా ఎవరికి తెలియరాని నా స్వామి, భక్తుల మోక్షానందకారకమా, సముద్రమున పుట్టని నా అమృతమా, 7 ఖండములతో నిండిన ఈ భూమిని వరాహమై పదునైన ఒక్క దంతముపై ఉంచిన నా స్వామి, సుఖమునిచ్చే నీ దివ్యపాదములనే చేరి ఉన్న నేను ఒంటరిని అవుతానా. 6వ పాశ్రం. షేరందార్తో వినే కట్కు అరుణంగై తిన్మతియై తీరందార్ దమ్మనతో విరియాతో అవరు ఈరై షోరందే పుకల్గొడా షుడరై అరకియై మూకు ఈరం దాయై అడియే నడైందైన్ ముతల్ మున్నమే. ఆశ్రితులైన భక్తుల క్రూర పాపములకు అతి భయంకరమైన విషయమై నిలిచి ఆ భక్తులకు శాశ్వతమైన జ్ఞానమును ఇచ్చి వారి మనస్సును వదలక
వారి ఆత్మను వాడిపోనివ్వని దివ్యకాంతుల తేజవంతుడా నా స్వామి, రాక్షస శూర్పణక ముక్కు కోసావు అని తెలిసినప్పుడే భక్తితో నిన్ను ఆశ్రయించాను స్వామి. 7వ పాసురం. మున్నల్లి ఆళవయిల్ను నరంబిన్ ముతిరుషువయ్యే పల్నల్లారు వయిலும் భరణే పవిத்திரனே కన్నలే అమతే కార్ముకిలేన్ కన్నా నిన్నలాలీలేంగాను ఎన్నై నీ కురికొళ్ళే. విశేషమైన రసవత్తర వీణాగానమా, భక్తి నిండిన వారందరికీ అనుభవించే పరమ పావనమైన ఓ పరమాత్మ, నా అమృతమా, మధురమైన నా బెల్లమా, ఓ కారుమేఘమా, ఓ కృష్ణ, ఇక నిన్ను వదిలిపెట్టి నేను ఎలా ఉండగలనయ్యా. 8వ పాసురం. குறிக்கோள் ஞானங்களால் என்னை யோளை சைத்தவமும் கிரிகொண்டோ இப்பிறப்பேசில நாளில் ஐத்து நன்யான் உரிகொண்ட வெண்ணை பாலொழித்து உண்ணும் அம்மான் பின் நெறிகொண்ட நெஞ்சனாய் విరివిత్తు ఎర్కడిందే. ఒట్టిపైన ఉన్న వెన్నను పాలను దొంగతనముగా అరగించిన స్వామిపై కలిగిన భక్తి అనే మంచి ఉపాయముతో తక్కువ కాలములోనే గొప్ప తపస్సు చేసినంత జ్ఞానమును పొంది ఈ జన్మలు అనే దుఃఖములను పోగొట్టుకోగలిగాను. 9వ పాసురం. కడివార్ దండం తుళాయ్ కண்ணన్ వెన్నవార్ పెరుమాన్ పడివానం ఇరందా వరమన్ పవిత్రన్ షీర్ షిడియార్ నోయ్ కళ్ళుగెడా పడిందు కుడైందు ఆడి అడియేన్ వాయ్ వడత్తు పరికి కళ్ళిత్తేనే. నా లోపల గూడు కట్టుకున్న బాధలన్నీ పోవునట్లు తేనెలూరు చల్లని తులసి కలిగిన అందమైన శ్రీకృష్ణుడు, సాటిలేని గొప్ప వైకుంఠమున కొలువై ఉన్న దేవాది దేవుడు, ఆ సర్వేశ్వరుడి కళ్యాణ గుణములను అమితమైన దాహముతో తాగి భక్తి అనే మత్తులోన మునిగి తేలుతున్నాను. 10వ పాసురం. களிப்பும் கவரும் அத்து விரப்பு பிணிமூப்பு இறப்பு அத்து ஒளிகொண்ட சோதியமாய் உடன் கூடுவது என்றுகொழு துளிக்கின்றாவானின் நலம் சுடராளி சங்கு ஏந்தி அழகின்றாமாய విరానడియాர்கள் కులాంగాలయ్యే. ఈ జన్మలో నన్ను బాధ పెట్టే ఈ వ్యాధులను, ఈ ముసలితనమును, ఈ చావును నాశనము చేసుకుంటూ మెరిసే మేఘములున్న ఆకాశములోని వెలుగై ఈ భూమిని ప్రకాశింపచేస్తూ రక్షిస్తున్న మాయాలోలుడు ఆ స్వామితో నేను ఒద్దికగా సంతోషముగా కలిసిపోయేది ఎప్పుడో కదా. 11వ పాసురం. కుళాంగొళ్ వేర రక్కన్ కులం వీయాము నిందవனை குளாங்கொழுதென் குருகோர் ஷடகோபன் தெரிந்தூரைத்தா குளாங்கொள்ளாயிரத்தொள் இவை 10 உடன்பாடி குளாங்களாயடியீர் உடன் கூடி நின்று ஆடுமினே. పెద్ద సైన్యము కలిగిన బలవంతుడు రావణాసురుడి రాక్షసకులము నాశనమైపోవునట్లు కోపగించిన స్వామి గురించి భాగవతోత్తములు నిండిన అందమైన కురుకాపురి నగరములోని షటగోపులు అనే నమ్మాళ్వారు ఆలోచించి చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలో ఈ 10 పాశ్రములను భక్తులందరూ ఒకే చోట చేరి భక్తితో భజన చేస్తూ ఆడి పాడండి. తిరువాయ్మొళి 2వ పత్తులోని 4వ భాగం. 1వ పాశ్రం. ఆడి ఆడి అకం కరైందు ఇషై పాడి పాడి కన్నీర్ మల్కి ఎంగుం నాడి నాడి నరసింహ ఎన్ను నా వాడివాడుం ఇవ్వానులతలే. కరిగిన మనస్సుతో ఆర్తి నిండిన గొంతుతో పాడి పాడి ఆ పాటలకు అనుగుణముగా నాట్యము ఆడి ఆడి ఓ నరసింహ నువ్వు ఎక్కడున్నావయ్యా అని అంటూ వెతికి వెతికి అలిసి వాడిన మనస్సుతో కన్నీరు నిండిన కన్నులతో ఈ అందమైన ముఖము వాడిపోతున్నదే. 2వ పాసురం. வாழ்னு தள்ளி எம்மடவரல் உம்மை காணும் அசையொள்ளைகின்றாள் விரல் வாணன் 1000 தோடு துணத்தீர் உம்மை కాణ నీ రకమిలేరే. స్వామి, ఈ సుందరముఖి, ఈ మంచి పిల్ల మిమ్మల్ని చూడాలి అనే ఆశతో కరిగిపోతున్నది. బలవంతుడైన బాణాసురుడి 1000 చేతులను ఖండించిన మీరు మిమ్మల్ని చూడాలి అని అనుకునే వారిపై ఇంత దయలేని వారు అయ్యారేమి. 3వ పాసం.
இறக்கும் மனத்தோடு எரியணை அறக்கும் மெழுகும் ஒக்கும் இவள் இறக்காமெளீரி தற்கு என்றைக்கே நரக்க నిలంగై శెత్తీరుకే. మీపై ఆర్తి నిండిన మనస్సుతో ఉన్న ఈమె నిప్పులో పడిన లక్క వలె కరిగిపోతున్నది. రాక్షసుల లంకను నాశనము చేసిన మీరు ఈమెపై దయ చూపడం లేదు. అయ్యో, దీనికి బదులుగా నేనేమి చెయ్యగలను? 4వ పాశ్రం. லங்கை செத்தவனே என்னும் பின்னும் வளங்கோள் பொழு உயர்த்தா என்னும் உள்ளம் மலங்காவே உயர்க்கும் கண்ணீர் மிக கலங்கி கைతొళం నిన్ను ఇవళే. కలత చెందిన ఈమె కన్నీరు గుండెలపైకి జారుతుండగా వేడి నిట్టూర్పులు విడుస్తూ మనస్సంతా నీపై ఉంచి, నా స్వామి, ఆ లంకను చెరిచినవాడా, ఓ బలవంతుడా, ఓ గరుడధ్వజుడా అని అంటూ మాటి మాటికి నమస్కరిస్తున్నది. 5వ పాశ్రం. ఇవళ ఇరాపా కల్వాయ్ వెరియి తనకవళై వన్గణ నీరు కొండాಳು తివళం దండం తుళాయి కొండీరు ఎంతవళ వണ്ണర్ తగవుగళే. ఓ సాధు స్వభావులారా, అందమైన తన కలువ కన్నులలో నీరు నింపుకుంటూ రాత్రింబగళ్ళు పరితపిస్తున్న ఈమె పరిస్థితి చూస్తున్నారు కదా. తుమ్మెదలు తిరిగే చల్లని అందమైన తులసిని తీసుకొని వచ్చి ఈమెకు ఇవ్వరా? 6వ పాశ్రం. తకవుడై అవనే ఎన్నుం పిన్నుం మిక విరంబు పేరాని ఎన్నుం ఎనతు అక ఉయిరక్కు అముదే ఎన్నుం ఒళ్ళముక ఉరికి నిండుళ్ళలే. తన మనస్సు కరిగిపోతూ నాశనమవుతున్నా పట్టించుకోకుండా, నా స్వామి, ఓ కరుణారస హృదయుడా, ఓ భగవంతుడా, అందరూ ఇష్టపడే ఓ సర్వేశ్వర, నా అంతరాత్మకు అమృతమా అని అంటూ తనలో తానే గొణుక్కుంటున్నది. 7వ పాశ్రం. ఉళ్ళుళావి ఉలరందు ఎన్ వళ్ళలే కண்ணనే ఎన్నుం పిన్నుం వెళ్ళనే ఎరగడందా ఎన్నుం ఎన్ కల్వితాను పట్ట వంజనయ్యే. తనలోని ప్రాణములు వడిలిపోతూ బాధపడుతున్నా ఆ బాధను ఎవరికీ తెలపకుండా, క్షీరసాగర శయనుడా, నా స్వామి, ఓ శ్రీకృష్ణ అని అంటున్నది. అయ్యో. 8వ పాశ్రం. வஞ்சனே என்னும் கைதொழும் தன அஞ்சம் வேவனெடோ துயரக்கும் விரல் கஞ்சனை வஞ்சனை செய்தீரு உம்மை తంగమెన్రు ఇవళ్ పట్టనవే. బలవంతుడైన కంసుడిని చంపిన మీరు రక్షిస్తారు అనే ఆశతో ఉన్న ఈమె నిట్టూరుస్తున్న మనస్సు మండిపోతున్నా మీకే నమస్కరిస్తున్నది. మీరు పట్టించుకోకపోతే అందరూ మిమ్మల్ని మోసగాడు అని అంటారేమో. 9వ పాశ్రం. பட்டபோத்து எழுபோத்து ஒரு ஆழ்விரை மட்டலாறு தண்டுளா என்னும் சுடர் வட்டவாய் நுதினேமி ఈరునమతో ఇట్టం ఎంగొల్ ఇవ్వేలైకే. మెరిసే గుండ్రని చల్లని తులసిని మాలగా కలిగిన చక్రధారి అని రాత్రి తెల్లవార్లు మిమ్మల్ని తలుస్తున్నా ఈ పిచ్చి పిల్ల గురించి మీరు ఏమనుకుంటున్నారు స్వామి? 10వ పాశ్రం. ஏழை வித்தைரா பகல் தனகேளி கேளில் ஒன்கண்ண நீர் கொண்ட ஆளுகிறாரு வாழ்வை வேவா இலங்கை செத்தீர் இவள் మాలై నోకొండ్రుం వాటేన్మినే. గొప్ప ఐశ్వర్య సంపదను నాశనము చేస్తూ లంకను చెదరగొట్టినట్లు రాత్రింబగళ్ళు నీరు నింపుకుంటున్న ఈమె పెద్ద పెద్ద కన్నులలోని లేడి చూపులను చెదరగొట్టకండి స్వామి. 11వ పాశ్రం. వాటమేల్ ఒకళ్ళు వామనై కోటి వంశడగో పన్షొళ్ళమై పాటు ఓరాయిరత్తు ఇప్పత్తాల అడిషూటాలాకుం అంతామమే. వాడిపోని గుణములు కలిగిన వామనుడికి రాగముతో శాంత స్వభావులైన శటగోపులు అనే నమ్మాళ్వారు చెప్పిన నిండైన అర్థవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను మనస్ఫూర్తిగా చదవగలిగిన వారు ఆ స్వామి దివ్యపాదములకు అందమైన పూలమాలలను కడుతూ అలంకరించెదరు.